ఢిల్లీ ఫలితాలపైన ఉత్కంఠ అయితే అలానే కొనసాగుతోంది. ఔటర్ ఢిల్లీ విషయానికి వస్తే పూర్తిగా ఆప్ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆప్ అగ్రనేతలు, మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఫలితాలపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్ను ఊడ్చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. కుంభకోణాలు, జైల్ పార్టీలు ప్రజలు వద్దనుకున్నారని చెప్పేసి ఆయన అన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ప్రజాస్వామ్య పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు, దానికి ఫలితమే ఈ రిజల్ట్స్. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని చెప్పేసి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. పల్లె రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నాయకులు. మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే అండి. రవికుమార్ గారు చెప్పండి, ఏంటి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, చాలా సెటైరికల్ గా ట్వీట్ చేశారు. వినిపిస్తోంది, చెప్పండి. హలో, వినిపిస్తోంది, చెప్పండి. వినిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికారంలోకి బీజేపీ రావద్దు అన్నది కనుక దానికి అంత పట్టుదలతో ఉంటుంటే కొంత పట్టు విడుపులతోటో పొత్తుల దగ్గర ఎక్కడో ఉంటది అన్నటువంటి ఉద్దేశంతో జరిగి ఉండేది. కానీ గతంలో అటు ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంలో సమాజ్వాదీ పార్టీతో కానీ బీహార్లో ఆర్జేడీ పార్టీతో కానీ ఎన్నికల పొత్తు సందర్భంలో ఆ పార్టీ నాయకత్వం సీట్ల దగ్గర పట్టుదలతో పోయి బలానికి మించి ఎక్కువ సీట్లు తీసుకోవటం వల్ల కూటమి దెబ్బతిన్నది అన్నది ఉద్దేశం. అది ఆ విధంగానే అందుకే ఇక్కడ ఢిల్లీకి వచ్చేసరికి కూడా కేజ్రీవాల్ గారు ఈ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మనం ఫైట్ చేయకుండా వాళ్ళకు వదిలేసి కొంత క్షేత్రాన్ని వదిలేయటం వల్ల ఇబ్బంది అవుతుంది అనేది, ఏది ఏమైనా కూడా సొంతంగానే పోటీ చేయాలని పట్టుదలతో పోయి నిజంగా కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను, ఆపేం తుడుచుకుపోలే, ఊడ్చేయలే. ఇలా గట్టిగా నిజంగా ఇప్పుడు వాస్తవంగా ఢిల్లీలో బలమైన పోటీ ఇచ్చింది. కన్సిడర్ ఉన్నదే 70 సీట్లు. 70 సీట్లో 20 సీట్లకు పైగా వస్తుంది. 2 ఓట్ల శాతంలో కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు. 47 బీజేపీ వస్తుంది. సరే, ఫైనల్ గా వచ్చేసరికి దాని ఫిగర్ ఒకటి ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 43 అరౌండ్ 32% ఓట్ పర్సెంటేజ్ ఉన్నది. 3% డిఫరెన్స్ ఉన్నది. కానీ వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోయిన ఎన్నికల్లో 53 పాయింట్ సంచేంజ్ ఉంది. ఓటింగ్ తగ్గింది, కారణాలు ఉంటాయి. ఎందుకంటే 3 సార్లు అధికారంలో ఉన్న తర్వాత ఎవరికైనా ఉంటది. మరి అదే బీజేపీ దాదాపు 23 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు, అధికారం పోగొట్టుకుంది కదా అక్కడ. 2 అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దాదాపు 15 ఏళ్ళు అధికారంలో లేదు. దరిదాపుల్లో కూడా ఒక ప్రతిపక్షంగా కూడా కనీస ప్రెజెన్స్ లేకుండా అయింది. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఢిల్లీలో ఓడిపోవటానికి నేను సరే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి దానికి బట్టి నేను ఒక జర్నలిస్ట్ గా ఉన్న నాకు అంచనా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాల రీత్యా అక్కడ ఉన్నటువంటి మనవాళ్ళు ఏదో ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా అవినీతను లేకపోతే ఏదో ఇక మిగతా అంతటా మొత్తం బీజేపీ పరిపాలించిన దగ్గర, కాంగ్రెస్ పరిపాలించిన దగ్గర అసలు ఇక సత్యహరిచంద్రులే ఉన్నారు, అసలు మొత్తం ఇంక ఏమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడ ఢిల్లీలో వాళ్ళ జరిగింది ఏంటంటే మొన్న ప్రధానంగా ఒకటి, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి గడిచిన 10 సంవత్సరాల్లో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వము ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నాడో కేంద్ర ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ ని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, ఢిల్లీ దేశ రాజధానిగా కాబట్టి పెట్టుకొని ఏమి ఇచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి సందర్భంలో చికాకు అవుతున్నది. మనం ఓపెన్ బహిరంగంగా చూసినాం. కేజ్రీవాల్ గారే రోడ్డు మీద అనేక సందర్భాలు యాజ్ ముఖ్యమంత్రిగా చాలా సందర్భాల్లో చీఫ్ సెక్రటరీ పక్కన గవర్నర్ జనరల్ గారు ఇవన్నీ రకరకాల ఇష్యూస్ తోటి ఇక అక్కడ ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడు నిరంతరం కనిపిస్తుంది, ఆ సంఘర్షణ. దాన్ని ఢిల్లీలో ఉండేటటువంటి ప్రజలు విద్యావంతులు కాబట్టి ఇక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాదని రాష్ట్రంలో ఇంకో పార్టీకి ఉండటం ఎప్పుడు ఘర్షణ ఉంటుంది అన్నటువంటిది ఒక విద్యావంతులకు 2-3% కొంత పర్సెంటేజ్ ఆలోచించడం వల్ల ఆలోచించి ఈ సమస్యకు ఎప్పుడు ఇదికంటే కూడా ఒక ప్రశాంతంగా ఢిల్లీ అనేది ఒక సానుకూలంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అటువంటిది చేసి ఒక ఫ్యాక్టర్ బలంగా పనిచేసిందని నేను అంటున్నాను, అభిప్రాయపడుతున్న ఆలోచన. 1, 2 మొన్న ఢిల్లీలో ఉండేటువంటిది మిడిల్ క్లాసు పీపుల్, ఎంప్లాయీస్, మిడిల్ క్లాసు, వేరియస్ ప్రైవేట్ సెక్టర్ అనుకోండి. కేంద్ర ప్రభుత్వం టాక్ట్ఫుల్ గా ఏం చేసిందంటే ఈ ట్యాక్స్ దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ లో 12% వరకు 12 లక్షల వరకు మధ్య తరగతి వాళ్లకు
ఏదో ట్యాక్స్ మినహాయించినట్టుగా దాన్ని ఒక ప్రాపగండ బలంగా చేయగలిగింది. ఇటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఆ 3-4% డిఫరెన్స్ తోటి బీజేపీ తను అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ మీకు ఏదో అన్నట్టుగా మొత్తం ఏదో ఊట్ చేసిండు ఇంకేదో అయిపోయింది అన్నది కాదట అనుకుంటే, మరి అదే బీజేపీ పార్టీని మనం మొన్ననే కదా కర్ణాటకలో ఊట్ చేసిండ్రు. మరి అదే బీజేపీ పార్టీ దేశంలో 300 సీట్ల నుంచి 243 సీట్లకు వచ్చింది పార్లమెంట్ సీట్లలో. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడు. కానీ ఢిల్లీ అన్నది ఇవాళ ఏమైందంటే ఆ సంఘర్షణ నిరంతరం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రెండు వేరువేరుగా ఉండటం వల్ల జరుగుతున్నటువంటి సంఘర్షణలో ఇక్కడ స్థానికంగా ఇబ్బంది అవుతుంది. యాజ్ ఏ యూనిట్గా ఢిల్లీ స్టేట్ యూనిట్గా తీసుకున్నప్పుడు అన్న ఉద్దేశంతో ఒక విద్యావంతులుగా ఉన్న వాళ్ళు ఒక కొంత పర్సెంటేజ్ చేసి ఉంటారు. రెండు ఇట్లా కొన్ని అంశాలు. కానీ దాన్ని రెండు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఏంటని నిజంగా కూడా ఒక రాహుల్ గాంధీ ఇవాళ నమ్మకం కలిగించలేకపోతున్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నది ఒకటి అవుతున్నది, ప్రాక్టీస్కి వచ్చేసరికి ఒకటి జరుగుతున్నది. అది వాస్తవం. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా అదే జరుగుతున్నది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ప్రత్యామ్నాయంగా వస్తున్నట్టు స్థానిక రాజకీయాలలో ఒక హోప్ఫుల్ గా కాంగ్రెస్ మీదకి వచ్చేసరికి వస్తుందంటే సరిగ్గా ఎన్నికల టైంకి వచ్చేసరికి కాంగ్రెస్ స్థానిక నాయకత్వం చేస్తున్నటువంటిది ఒకటి. అనేక సందర్భాలు ఈ కాంటెక్స్ట్ లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణ బీజేపీ చేస్తున్న పని ఏంటంటే దేశంలో ఒక్క జాతి మీన్ తప్ప ఇంకెవరు ఉండకూడదు అనేటువంటిది ఒక రాజకీయాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అధికార వ్యూహాలన్నిటినీ, అధికారం అనేది ఒక బలం కాబట్టి అన్నీ ఉపయోగించుకొని అన్ని ప్రాంతీయ అస్తిత్వాల్ని ఒక బలమైన రాజకీయ వేదికల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని అన్నిటిని కూడా ఖతం చేస్తున్నది. ఇవాళ ఆ పని అనేది ఇవాళ దేశంలో ఒక ఢిల్లీకే పరిమితం కాకుండా ఎప్పుడైతే పంజాబ్ లో కూడా అధికార పక్కన చేపట్టిందో ఆ పని అది బీజేపీ ప్రధాన టార్గెట్ అయింది. దానికి ఇక మిగతా అన్ని విషయాలు ఎట్లా తోడైనా ఏం జరిగింది, ఎప్పుడు కుట్రలు మొదలై ఇదంతా కళ్ళ ముందు చూసింది దేశం. ఇవాళ మనం ఏం మాట్లాడుకున్నా కూడా కళ్ళ ముందు చూసింది. అందుకోసమే ఇవాళ సరే నెక్స్ట్ తెలంగాణ అంటున్నారు కదా, రైట్, సంతోషం, రాని అండి, కొట్లాడదాం రండి. ఎవరు ఇప్పుడు ఇలా బీజేపీ ఒక ప్రతిపక్షంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా ఉంది, కాంగ్రెస్ అధికార పక్షంగా ఉన్నది. ఇవాళ తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు అండర్స్టాండింగ్ తోనే ఉన్నది. స్థానిక రాజకీయాల్లో జాతీయ రాజకీయాల ప్రత్యర్థిగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడాలనేటువంటి వ్యూహంతో ముందుకు పోతున్న పనిచేస్తున్నారు తప్ప లోపాయకారిగా ఇక్కడ ప్రజల పక్షాన కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మిగతా అన్ని విషయాల్లో కానీ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా నిలబడి వాళ్ళ పక్షాన కొట్లాడుతున్నది టిఆర్ఎస్ పార్టీ గడిచిన 14 ఏళ్లుగా. అది వాస్తవము. వాదన కోసము రాజకీయాల కోసం ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ ఇది వాస్తవం. ప్రజలు దాన్ని గమనించారు.